2 ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆది కాండం 1:1. వందనాలు. వెరీ గుడ్. నా పేరు జస్విన్. ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవే, అందుని బట్టి నేను నీకు కర్మలు ఆ సాయంత్రం నాకు బాగా తెలిసి ఉన్నది. సామెతలు 139:14.
నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 14వ వచనం. నా పేరు ప్రైజ్. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడక భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 14వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. కనుక అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. కీర్తన ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనం. నా పేరు నిత్యశ్రీ. నేను ఇప్పుడు 4వ తరగతి. నీవు నన్ను కలుగజేసిన విధములు చూడగా భయము ఆశ్చర్యములను నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములను ఆశ్చర్యకరములను, ఆ సంగతి నాకు బాగా తెలుసు ఉన్నది. కీర్తనలు 139:14. నా పేరు స్మైలీ. నేను ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించిన అట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిపై ప్రాగు ప్రతి జీవుని వేయాలని వారితో చెప్పిన. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడినే ఉన్నానని మోషేతో చెప్పి, మరియు ఆయన ఉండునని వాడిని వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశము మనలను చేర్చి దానిని మనకిచ్చినది పాలు తేనెలు ప్రవహించే దేశం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యం ఆడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. కీర్తనలు 103వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నా పేరు ఆదర్శ. నీవు నన్ను కలగజేసిన విధము చూడక భయమును
బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కీర్తనలు 139 అధ్యాయం 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. నా పేరు వరుణ్ కుమార్. మీ అందరికీ వందనాలు. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యములు నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆచార్య కార్యములు నా ఆ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. ఆది కాండము 12 కీర్తనలు 139. నా పేరు చార్లెస్ బోస్. నా వయసు 11 సంవత్సరాలు. మా టీచర్ పేరు ప్రభుదాస్. మన పాపములను మనం ఒప్పుకొని నడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియున్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీయులకు 12:9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 8వ వచనము. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తన 145:18. నా పేరు వెంకటలక్ష్మి. యేసు చెప్పెను ద్రాక్షావళి నేను, తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండును వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాను 15వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నీ ఉద్దేశం సఫలమవును. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులని అతనితో చెప్పాను. యోహోను 20:29. మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనమును పవిత్రముగా చేయును. 1వ యోహోను 1:9. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రా త్వరగా రా. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు
మీ యొద్దకు వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పెను. దయచేసి ఎవరు బయటకు అటు ఇటు తిరగదండి. నిర్గమకాండం 3:14. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఉంది, దయచేసి గమనించండి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతటితో నా చెప్పు. నా పేరు అఖిల. ఆయన నీ దోషమున్నిటిని క్షమించువాడు, నీ సంకలనం కుదుర్చువాడు. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 3వ వచనం.